సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఢిల్లీ పర్యటన ముగించుకొని బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయన టీడీపీ నేతలు కార్యకర్తలు స్వాగతం పలికారు. తాడికడప మున్సిపాలిటీ యనమలకుదురు గ్రామం నందు వెలగపూడి ట్రస్ట్ వారి సౌజన్యంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన వైద్య విద్య మరియు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్, యనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర కార్యాలయంలో వారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా కేంద్ర భారీ పారిశ్రమల ఉక్కు శాఖ సహాయ మంత్రివర్యులు భూపతి శ్రీనివాస వర్మ గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు వై సత్యకుమార్ యాదవ్ గారు పాల్గొన్నారు. పూర్వ రూపమైనటువంటి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, దాని మొట్టమొదటి అధ్యక్షుడు అయినటువంటి శ్రీ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ముందుగా జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ, అత్యంత విద్యాధికుడు, చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీగా వైస్ ఛాన్సలర్ బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, నెహ్రూ గారి ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆయన యొక్క బలిదానం గురించి మనందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. ఏదైతే నెహ్రూ లిఖాయత్ ఒప్పందానికి వ్యతిరేకంగా కాశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగంగా ఉండాలి, ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండేందుకు రెండు జెండాలు ఉండాలి, అదేవిధంగా ఇద్దరు రాష్ట్రపతులు
ఉండే విధానానికి వ్యతిరేకంగా కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో అంతర్భాగం అనేటువంటి విషయాన్ని ఆనాడు ఒక ఉద్యమ రూపంగా తీసుకెళ్ళి ఈనాడు కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అయిందంటే ఆవేళ ఆయన ప్రారంభించినటువంటి ఉద్యమం కారణంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఆర్టికల్ 370 రద్దు చేయబడింది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన, హైదరాబాద్లో ఇద్దరు సీఎంల భేటీపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చేసి ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులందరూ కూడా కలిశారు. చాలా అభినందించదగ్గది. ఎందుకంటే ఇప్పుడు చాలా అవసరం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ ఢిల్లీలో చెప్పింది ఏమంటే, ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తి సంక్షోభంలో ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం దీని నుంచి గట్టెక్కాలంటే ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక హోదాకు మించినది కావాలని చెప్పారు. అంటే మేము ముందు నుంచి ఏదైతే చెప్తా ఉన్నామో దాన్ని ఆయన కూడా అంగీకరించారు. గత 10 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనా కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రంగాల్లో కూడా అన్యాయం జరిగింది. పైగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన దేన్ని అడగలేక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, అధోగతి పాలు చేశాడు. ఇవాళ జీతాలకు ఇవ్వడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, పెన్షన్లు ఇవ్వాలంటే కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈ తరుణంలో ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కోలుకోవాలి, ముందుకు సాగాలి, అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలి. ఇవాళ బీహార్ రాష్ట్రానికి అక్కడున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రత్యేక హోదా అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి గతంలో సాక్షాత్తు పార్లమెంట్లో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చెప్పిన తర్వాత మరి నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈ 10 ఏళ్లలో ప్రత్యేక హోదా ఇవ్వలే, ప్యాకేజ్ ఇవ్వలే, నిధులు ఇవ్వలే, అన్ని రంగాల్లో పూర్తిగా అన్యాయం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా ఈ రాష్ట్రం ఈ ఆర్థిక దివాళం బయటపడాలంటే, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కావాలి, విభజన హామీలు అమలు చేయాలి, విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి, రామాపట్నం పోర్ట్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత. నిధులు అంటే ఏదో ముష్టి 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు కాదు, ఖచ్చితంగా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని కూడా మేము కోరుతాం. మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై విచారణ జరిపించాలి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు అన్నారు. పిల్లలకి బట్టల విషయంలో కానీ, బూట్ల విషయంలో కానీ, సాక్షుల విషయంలో కానీ, వాళ్ళకి కావాల్సిన టైం విషయంలో కానీ, బ్యాగులు కానీ, పుస్తకాలు కానీ, నోటు పుస్తకాలు కానీ, మరి వాళ్ళకి ఆరోగ్యపరమైన సంబంధించిన మెడిసిన్ వ్యవహారాలు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ కానుకలు కానీ ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా కుంభకోణం చేసి 782 కోట్ల వరకు ఈ కుంభకోణానికి పాల్పడ్డారంటే ఇటువంటి మంత్రులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ లేరు. వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ప్రజల్లో ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇవాళ ప్రజల్లో ఏంటంటే ఈత మంత్రులాగా మాట్లాడుతూ ఒక నెల రోజులు కూడా కాలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడే రాష్ట్రంలో అల్లకొలం అయిపోయింది, ఈ రాష్ట్రం అంతా పరిపాలనలో గాడి తప్పుతుంది, అక్రమ కేసులు పెడుతున్నారు అని పక్కదోవ పట్టించడం కోసం చేసిన ప్రయత్నాలే. ఇవాళ వరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే ఈ విద్యాకానిక సామగ్రిలో కుంభకోణంలో ప్రధాన పాత్ర వహించిన బొత్స సత్యనారాయణ గాని సంబంధిత అధికారులపై వెంటనే ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీ వేసి చట్టపరంగా, న్యాయపరంగా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.